మహానాడు సంబరాలు అంబరాన్ని అంటిన నేపథ్యంలో కడప పసుపు మయంగా మారింది. ఎక్కడ చూసినా తెలుగు తమ్ముళ్ళు, పార్టీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో కడప నగరం కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వికలాంగ అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ రాజుతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్ కనిపిస్తోంది. మరి ఏదైతే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ముఖ్య నాయకుడు ఇక్కడ మన వద్ద ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మహానాడు కార్యక్రమం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది, మరి మీ ఫీలింగ్ ఏంటి? ప్రతినిధుల సభ అని చెప్పేసి 23 మందికి ఏర్పాట్లు చేసినారు, కానీ 1,00,000 మంది వచ్చినారు. అయినా కానీ ఎడతెరిపి లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లతోటి ఎవరికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ సాంప్రదాయం, గొప్పతనం, ఘనము. గత వైసీపీ హయాంలో అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలామంది అనేక కేసులు ఎదుర్కొని, ఇబ్బందులు ఎదుర్కొని, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు ఇంత సంబరాలు చేసుకుంటే ఈ సందర్భంగా ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. చావు తప్పి కన్నులు అట్టుపోయిన వాళ్ళంతా పండగ చేసుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి జగన్కి రాకూడదని, రాకుండా ఉండటం కోసం పార్టీ ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకెళ్ళి ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని 100 మీటర్ల లోపల బొందబెట్టి మళ్ళీ బయటికి రాకుండా మా నాయకులందరూ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అంటే వికలాంగ గౌరవాధ్యక్షులుగా మీరు ఉన్నారు, వికలాంగులకి మన కూటమి ప్రభుత్వంలో అంటే చేకూరిన మేలేంటి మీ మాటల్లో? వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వడానికి మేము ఎన్నికల ముందు ఆదూరు నుంచి కర్నూలు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది, పోరుబాటు యాత్ర. దాన్ని స్పందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే మాకు గెలిస్తే ఖచ్చితంగా 6,000 పెన్షన్ ఇస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా మానసిక వికలాంగులకి, అదే పడక మీద ఉన్నటువంటి వికలాంగులకి 15,000 దాకా పెన్షన్ ఇచ్చి ఆయన మాట నిలబెట్టుకున్నాడు. దానికి కృతజ్ఞతగా మేమందరం రాష్ట్ర వికలాంగులందరూ ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు ఇంత మహానాడులో మేము ఆయనకు చెప్పేది, మేము సంతోషపడే విషయానికి ఏమంటే ఇటువంటి నాయకుడికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రాబోయే దినాల్లో ఈ రాష్ట్రం ఇంకా సస్యశ్యామలంగా ఉండాలంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇంత ఎండలు ఉండాల్సిన పరిస్థితిలో ఇంత చల్లగా వాతావరణం ఉండడం, ఇంత వర్షాలు ఇంత అద్భుతంగా పడడం, ఇవన్నిటికీ ఏక కారణం అంటే సరైన వారికే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం. దాంట్లో ముఖ్యంగా వికలాంగులు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకా కర్ణాటక చూస్తే 1,100 రూపాయలు మాత్రం పెన్షన్ ఉన్న ఈ టైంలో ఆంధ్రప్రదేశ్కి 6,000 పెన్షన్ చాలా సంతోషకరం. దీనికి మా ఎమ్మిగనూరు శాసనసభ్యుడు బివి జయనాథ్ గారు, అదే రీతిగా బీటీ నాయుడు గారు, వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒప్పించి వికలాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఆల్. అయితే జగన్ ఒకటి చెప్తా ఉన్నాడు, అధికారం వాళ్ళు ఉంది కొడతారు, నెక్స్ట్ మనం వస్తాం కొడదామంటున్నాడు, మీరేమంటారు? ఎవరు కొట్టేకిది అంతా చేతగాని పనులంతా అయిపోయినాయి. కొట్టేటట్లుంటే గ్యారెంటీ కొన్ని సీట్లనే వచ్చేవి. లాస్ట్ 11 సీట్లు రావడం కారణం అంటే అది ఎంత కొట్టించుకున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. రాబోయే కొద్ది తెలుసుకొని తన నడవడికను మార్చుకుంటే కొన్ని సీట్లతోనైనా ప్రతిపక్షంలోనూ ఉండే ప్రయత్నం చేసుకుంటాడు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికైనా తెలుసుకొని కొంత పద్ధతిగా ఉంటే కొన్ని సీట్లను వచ్చే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, వీఆర్కే న్యూస్, కడప.